బకుళమాతాదేవి టెంపుల్ ఆపోజిట్ నుంచి ఇక్కడ మనం చూసినట్టయితే జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనకి 7 హిల్స్ కనిపిస్తూ ఉన్నాయి. హలో, అందరూ బాగున్నారా? ఇది తిరుపతికి కంటిన్యూషన్ బ్లాగ్. మేము ఆల్రెడీ నిన్న విజిట్ చేసిన పద్మావతి అమ్మవారి దేవాలయం అండ్ శిల్పారామం ఈ 2 వీడియోస్కి సంబంధించిన బ్లాగ్ అప్లోడ్ చేశాము. ఇది నెక్స్ట్ కంటిన్యూషన్ బ్లాగ్. ప్రెసెంట్ అయితే మేము తిరుపతిలో ఉన్న బకుళమాతాదేవి ఆలయం దగ్గర ఉన్నాము. బకుళమాతాదేవి అంటే వెంకటేశ్వర స్వామి వారి అమ్మగారు. సో ఇక్కడ మేము ఇది ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాం. ఇది తిరుపతిలో ఉంది అండ్ మనకి ఇది తిరుపతి బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి అరౌండ్ 13 to 14 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది. ఇది పెరూరు అనే విలేజ్లో ఉంది. ఇక్కడ మీకు టెంపుల్కి సంబంధించిన టైమింగ్స్ అన్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాము, ఒకసారి చెక్ చేయండి. ఆఫ్టర్నూన్ 12 లోపు అయితే వచ్చేయాలి, ఎందుకంటే 12 to 4:30 బ్రేక్ ఉంది. మళ్ళీ 4:30 నుంచి దర్శనం స్టార్ట్ అవుతుంది. సో టైమింగ్స్ చెక్ చేసుకుని మీరు విజిట్ చేయొచ్చు. మేము ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకుని వచ్చాము అండ్ దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ మనకి ఇక్కడ అమ్మవారి టెంపుల్ నుంచి మనకి 7 హిల్స్ అంటే వెంకటేశ్వర స్వామి 7 కొండలు కూడా కనిపిస్తూ ఉంటాయి. బకుళమాతాదేవి టెంపుల్ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది, ఒక్కసారి మీరు కూడా చూడండి. ఇప్పుడు నేను కూర్చున్న చోట నుంచే బకుళమాతాదేవి టెంపుల్ నుంచి 7 కొండలు చూస్తున్నాను. చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ప్రెసెంట్ అయితే కొంచెం ఫాగ్ తో కవర్ అయ్యింది, బట్ వ్యూ అయితే చాలా బాగుంది. మొత్తం ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్. మీరు కూడా తిరుపతికి వచ్చినప్పుడు వీలైతే ఈ టెంపుల్ని విజిట్ చేయండి. నెక్స్ట్ మేము ఇప్పుడు ఇక్కడ నుంచి శ్రీనివాస మంగాపురం వెళ్దాం అనుకుంటున్నాము. అక్కడికి వెళ్ళినాక వీడియో కంటిన్యూ చేస్తాను, ఫాలో అవుతూ ఉండండి. బకుళమాతాదేవి టెంపుల్ కొంచెం హైట్లో ఉంది కాబట్టి మనకి స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ ఇట్లా ఎక్కువ స్టెప్స్ ఏం లేవు. ఇటువైపు స్టెప్స్ నుంచి మనకి ఎంట్రన్స్. ఇటు ఎక్కినాక నెక్స్ట్ ఒక స్లోప్ వే ఉంది. ఆ స్లోప్ ఎక్కగానే మనము టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోతాము. అండ్ ఇక్కడ స్టెప్స్ ఎక్కలేని వాళ్ళు డైరెక్ట్గా స్లోప్ వేకి కనెక్ట్ అవ్వడానికి ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి కూడా ఒక రూట్ ఉంది. సో డైరెక్ట్ స్లోప్ వే నుంచి కూడా ఎక్కేయచ్చు. అండ్ బండి పార్కింగ్ మనకి కింద ఫెసిలిటీ ఉంది. అండ్ బండి పార్కింగ్ కూడా మనకి అక్కడ స్టెప్స్ ఎంట్రన్స్ దగ్గరే ఉంది. సో మనం బండి పార్క్ చేసుకుని డైరెక్ట్ స్టెప్స్ నుంచి ఎక్కేయచ్చు. గుడి అయితే చాలా అంటే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ప్లెజెంట్ గా ఉంది. అండ్ ఇక్కడ గ్రీనరీ అండ్ టెంపుల్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఖచ్చితంగా కాసేపు ఇక్కడ ప్రశాంతంగా కూర్చుని వెళ్ళాలని అనేంతగా బాగుంది. ప్రెసెంట్ ఇప్పుడు శ్రీనివాస మంగాపురంకి వచ్చేసాము. ఇందాక బకుళమాతాదేవి టెంపుల్ దగ్గర ఉన్నాం కదా, అక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది శ్రీనివాస మంగాపురం. సో ఇది పేరూరు గ్రామం దాటిన తర్వాత ఆ వేలో వస్తుంటే మనకి హైవే మీదనే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇందాక మనకి బకుళమాత టెంపుల్ అరౌండ్ 13-14 కిలోమీటర్స్ అన్నా కదా, సో అక్కడ నుంచి 6 కిలోమీటర్స్. సో ఓవరాల్గా మనం చూసిన తిరుపతి బస్ స్టాండ్ ఆర్ రైల్వే స్టేషన్ నుంచి ఒక 15 కిలోమీటర్స్ లోపు రేడియస్లోనే ఈ టెంపుల్స్ కవర్ చేయొచ్చు. సో శ్రీనివాస మంగాపురం, బకుళాదేవి టెంపుల్, ఈ 2 టెంపుల్స్ ఈ రూట్ వచ్చినప్పుడు కవర్ చేసేయచ్చు. సో ఇప్పుడు మేము ఇక్కడికి ఆల్రెడీ వచ్చేసాము, దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ విశిష్టత ఏంటంటే శ్రీనివాసుల వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి అలంకార రూపంలో ఉంటారు. అండ్ ఇక్కడ శ్రీనివాసుల వారి కళ్యాణం జరిగినప్పుడు పద్మావతి దేవితో ఆ సమయంలో శ్రీనివాసుల వారు ఇక్కడికి వచ్చి స్టే చేశారంట కొన్ని రోజులు. అప్పటి నుంచి ఈ మంగాపురానికి శ్రీనివాస మంగాపురం అని పేరు వచ్చిందంట. దర్శనం చాలా బాగా జరిగింది. వెంకటేశ్వర స్వామిని చాలా దగ్గర నుంచి దర్శించుకున్న ఫీలింగ్ ఉంది. టెంపుల్ సరౌండింగ్స్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది. చాలా పెద్ద టెంపుల్, ప్రాంగణం చాలా పెద్దగా ఉంది. బయట ధ్వజస్తంభం ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనకి ఎంట్రన్స్, నా వెనకాల మీకు ఎంట్రన్స్ కనిపిస్తుంది. సో ఇటు నుంచి మనం లైన్లోకి కలిసిపోయి ఇట్లా ఈ స్ట్రైట్ లైన్లో వచ్చేస్తే ఇక్కడ స్వామివారి గోపురం ఉంది. ఇక్కడే స్వామివారు ఉంటారు. ఇక్కడ మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చేయచ్చు. అండ్ ప్రదక్షిణలు చేయడానికి కూడా స్పేస్ బాగుంది. బయట ప్రాంగణంలో కూర్చోడానికి స్పేస్ అంతా నీట్గా బాగుంది. అండ్ మన వెహికల్స్ పార్కింగ్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు ఇటు సైడ్. అండ్ వెహికల్ పార్కింగ్ నుంచి మనకి టెంపుల్ చాలా నియర్ డిస్టెన్స్లో ఉంది. దగ్గర టెంపుల్ దగ్గరలోనే మనకి పార్కింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ టెంపుల్ టైమింగ్స్ అండ్ అర్చన డీటెయిల్స్ ఇవన్నీ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి విజిట్ చేసేటప్పుడు. టెంపుల్ ఆపోజిట్లో మనకు ఒక కోనేరు కూడా ఉంది. ఆ కోనేరు దగ్గర భక్తాంజనేయ స్వామి టెంపుల్ ఉంది, అక్కడ కూడా దర్శించుకోండి. అండ్ ఇక్కడ మన శ్రీనివాస మంగాపురం టెంపుల్లో కూడా మొబైల్స్ నాట్ అలౌడ్. సో మొబైల్స్ లోపలికి తీసుకెళ్ళకండి. సో మా దర్శనం కంప్లీట్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోయి లంచ్ చేసేసి ఈవినింగ్ కపిల్ తీర్థం వెళ్దాం అనుకుంటున్నాము.
ఇప్పుడు మేము కపిలేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్నాము. ఇదే కపిలేశ్వర స్వామి వారి ఆలయం. ఇది మనకి తిరుపతి బస్ స్టాండ్ నుంచి అండ్ రైల్వే స్టేషన్ నుంచి 4 కిలోమీటర్స్ రేడియస్ లోనే ఉంటుంది. ఇక్కడ మనకి రోడ్ మీద ఒక పెద్ద నంది సర్కిల్ కనిపిస్తుంది, నంది విగ్రహం లాగా. అక్కడ నుంచి మనకి జస్ట్ ఒక 50 మీటర్స్ అంటే నందీశ్వర్ విగ్రహం పక్కనే మనకి కనిపిస్తుంటుంది. అంటే అది మెయిన్ సర్కిల్ పాయింట్ అన్నమాట ఈ టెంపుల్ కి. అండ్ ఈ టెంపుల్ లోపల మనకి శివాలయం ఉంటుంది. ఇక్కడ విశిష్టత ఏంటంటే కపిల ముని అనే ఆయన శివుడి కోసం తపస్సు చేయంగా శివుడు ప్రత్యక్షమయ్యారంట. అప్పటి నుంచి ఇక్కడ ఈశ్వరునికి కపిలేశ్వర అని పేరు వచ్చిందంట. సో ఇది కపిలేశ్వర స్వామి వారి ఆలయం. అండ్ ఇక్కడ మనకి లోపల లక్ష్మీ నరసింహస్వామి, లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్స్ కూడా ఉన్నాయి. అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. చాలా బాగుంది దర్శనం. అండ్ ఇంకొకటి ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే వాటర్ ఫాల్స్. ఇక్కడ ఒక కొండ మీద నుంచి మనకి వాటర్ ఫాల్స్ పడుతూ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఆ వాటర్ ఫాల్స్ అన్ని కోనేటి లోపలికి వస్తాయి. ఆ వాటర్ ఫాల్స్ దగ్గర మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు. ఇంకొక ఎక్స్ట్రా పేర్ ఆఫ్ డ్రెస్ తెచ్చుకుంటే ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి కూడా ప్లేసెస్ ఉన్నాయి. సో ఈ వాటర్ ఫాల్స్ లో చాలా మంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ప్రెసెంట్ మేము వాటర్ ఫాల్స్ దగ్గరగా వెళ్ళలేదు, ఎందుకంటే అక్కడ కొన్ని మంకీస్ కూడా ఉన్నాయి. వేణు కొంచెం భయపెట్టాడు స్పెట్స్ లాక్కుంటాయి అని. సరే ఎందుకులే అని నేను దగ్గరికి వెళ్ళలేదు. బట్ కోనేటిలో ఉన్న వాటర్ దగ్గరికి అయితే వెళ్ళాము. శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంకి వెళ్ళే దారిలో మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ నామల్వారి టెంపుల్ కూడా ఉంటాయి. ఈ రెండింటిని కూడా దర్శించుకోవచ్చు మనము. ఈ 3 టెంపుల్స్ పక్క పక్కనే ఉంటాయి. అండ్ ఇక్కడ మనం వెహికల్స్ పార్క్ చేసుకుని టెంపుల్స్ లోకి వెళ్ళొచ్చు. నేను ఏం ఆర్డర్ చేసావు? నేనా ఒక్క నిమిషం ఉండు చెప్తా. వెజ్ సాఫ్ట్ నూడిల్స్. మీకు తెలుసా, నేను కూడా ఇప్పుడే ఒక స్పెషల్ డిఫరెంట్ ఐటమ్ ఆర్డర్ ఇచ్చి వచ్చాను. ఏంటిది అది? స్పెషల్ నూడిల్స్ సమోసా. బాగుందా? డిఫరెంట్ గా ఉంది కదా ఐటమ్. ఇప్పుడు వస్తుంది ఆర్డర్, తిని చెప్తాను ఎట్లా ఉందో. దాని ప్రైస్ జస్ట్ 27 రూపీస్. చూద్దాం దాని టేస్ట్ ఎలా ఉందో. ఆగాగు ఒక్క నిమిషం. నూడిల్స్ వెజ్ నూడిల్స్ 204 204. ఓకే అది ట్రై చేద్దాం. బట్ ఈ సమోసా కూడా చూద్దాము. సరే. ఏంటిది ఇది? గార్లిక్ సాస్ వెజ్ నూడిల్స్. బాగా గార్నిష్ బాగా చేశారుగా. ఓకే సర్వ్ చేసేయండి. టొమాటో కెచప్ కూడా. అయితే టమాటా కెచప్ ఎందుకు? ఇది కొత్తగా ఉంది కదా. ట్రై చేస్తాను. నచ్చకపోతే టొమాటో కెచప్ కూడా కావాలి కదా. సాఫ్ట్ నూడిల్స్ కొంచెం లావు ఉన్నాయి. ఇంకొంచెం తిన్నుంటే బాగుండేది. పండగ చేసుకో. గార్లిక్ సాస్ జాగ్రత్త, కాలిపోతుంది. ఏంటి ఇది కూడా హీట్ చేసి తీసుకొస్తానా? నేను నూడిల్స్ లో ఎప్పుడు గార్లిక్ సాస్ ట్రై చేయలేదు. టేస్ట్ అసలు ఎట్లా ఉందా? గార్లిక్ సాస్ ఎలా ఉంది? బాగానే. బేకరీలో ఒక స్పెషల్ వంట చేశాను. నేను ఇప్పటిదాకా ట్రై చేయలేదు. స్పెషల్ నూడిల్స్ సమోసా ఇప్పుడే వచ్చింది ఆర్డర్. దీనికి మంచి పుదీనా చట్నీ ఇచ్చారు. సైజ్ వచ్చేసి 27 రూపీస్.